వైసీపీ నాయకులు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి సత్యకుమార్. వైసీపీ వారి కోసం వైజాగ్ లో పిచ్చాసుపత్రి కట్టి వైద్య సేవలు అందిస్తామని ఎద్దేవా చేశారు. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లె కూడల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ 120వ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఇక మామిడి రైతుల గురించి ఏం తెలుసని జగన్ జిల్లాకు వస్తున్నాడని ప్రశ్నించారు. వచ్చే అతను లక్షల మందిని వేసుకుని దండయాత్రకు వచ్చినట్లు వస్తున్నారన్నారు. పరామర్శకు వచ్చే వారికి 10 మంది నాయకులు వస్తే చాలు కదా అన్నారు మంత్రి సత్యకుమార్. ఇప్పుడు వీళ్ళకు ఓటమి తర్వాత అందరికీ అదేదో సినిమాలో మైండ్ దొబ్బినట్టుంది. వీళ్ళకి మానసిక పరిస్థితి బాగలేదు. నేను అందుకనే ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆరోగ్యం కూడా నేను ప్రధానంగా ఆలోచిస్తున్నా. మీరందరూ నన్ను నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే విశాఖపట్నంలో ఒక మెంటల్ హాస్పిటల్ని నేను కొత్తగా ఇప్పుడు పూర్తి చేసి త్వరలోనే ప్రారంభించబోతున్నాం. అంటే ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చికిత్స అందించాం. ఎందుకంటే రాష్ట్రంలో మంత్రిగా అనారోగ్య సమస్యలతో, మరీ మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రజలు చికిత్స అందించారు. మేము దాన్ని కొనసాగిస్తాం.